హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా గుడెల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పోయిన జూన్లో పెట్టిందండి. 2-3 అప్పుడైతే కొంచెమే ఎదిగింది. ఇప్పుడైతే 2 వర్షాలకి ఎంత పెద్దగా అయిందో చూడండి. మొగ్గలు కూడా వేసిందండి. ఇది కూడా పోయిన జూన్లోనే పెట్టిన. ఇంకా ఇవైతే పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే గెలేస్తుందండి. చూడండి ఎంత పెద్ద చెట్టుకి ఎంత గెలేసిందో. అట్లనే కిందికి రండి ఫ్రెండ్స్, చూడండి ఇటు కూడా ఒకసారి. ఇంత చిన్న చెట్టుకి ఎంత గెలేసిందో చూడండి. అంత పెద్ద చెట్టుకోమ ఇప్పుడేసింది, ఇంత చిన్న చెట్టుకోమ ఇప్పుడేసింది. ఇది బరువు కాగుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఇవైతే ఇంకొక గెల కూడా వెనకాల ఉంది చూడండి. ఇదైతే మా ప్లాంట్ పక్కకండి. చూడండి ఆల్రెడీ ఒక గెల రెడీగా ఉంది. ఇదైతే ఆగస్టులో వండుతాయండి పళ్ళు. రేపుతా అంటే వంటారు అట్లా మిట్టులే. మిట్టు అయితే లేచిండండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మిట్టు. నన్ను కోతావా? ఎందుకు కొడతావు? నిన్నేమన్నా నేను లేమ్మన్నా? లేవాలి కదా, స్కూల్ టైం అవుతుంది కదా. 7:30 అవుతుంది. 9కి స్కూల్ అయితే లేస్తారా? లే డాడీ, రిషి లేనలే లేపచ్చులే. మంచి వచ్చినాయి, వెరీ గుడ్. అమ్మ చెప్పంగానే లేస్తాను. వీళ్ళని బడికి పంపించడమే పెద్ద టాస్క్ అంటే, లేపడం ఇంకా అంతకంటే పెద్ద టాస్క్ అండి. నాకైతే ఎంత లేపినా లేవరు. దానికి తోడు మా ఆయన సపోర్ట్. వీళ్ళకి కానీ లేట్గా పనులు చేసుకుంటారు. ఇగో ఇంతకుముందు అయితే లేచి వాకింగ్ కూడా చేసేది. ఇప్పుడు అది కూడా చేస్తలేడు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, ఫ్రీడమ్ వచ్చేసింది, అంతే కదా. చిన్నయ్య ఇంకా లేవలే, నువ్వు లేవాలి రిషి, ఓ రిషి, క్యూట్ రిషి. అబ్బా స్టైల్, అబ్బా బాబా. ఇంకలే అవి ఉతికిన బట్టలు నానా మడత పెట్టాలి. ఏం చెప్తానా? అవి ఉతికిన బట్టలు నాన్న. అవి లేండి, స్కూల్కు టైం అవుతుందంటే గట్ల చెప్తాను. లేండి లే ఎక్స్ట్రా నువ్వేం చెప్తావు? గట్లా ఉండదు ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే లేచిండ్రు కదా, వాళ్ళు రెడీ అయ్యే లోపు అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం అయితే వండేసిన అండి. మాది ఇవాళ కర్రీ వచ్చేసి గోడు చిక్కుడుకాయ కర్రీ అండి. నాకైతే అస్సలే నచ్చదండి. మా ఆయనకైతే నేను ఎట్లా వండినా ఇంకా నచ్చదు. దీనికి కాంబినేషన్గా చారు చేస్తేనే సైలెంట్గా తింటాడు, లేకపోతే అరుస్తూ ఉంటాడు. ఇక కర్రీ అయితే అయిపోయిందండి. ఇక్కడైతే పల్లీలు అయితే వేపుకున్నాను. దోశలు కదా, దోశలకు పల్లి చట్నీ రోజు పెట్టాను తింటారండి మా పిల్లలు. కానీ మోషన్స్ అయితే నేనే ఎక్కువ దోశ ఇడ్లీ చేయను అన్నమాట. నాకు టిఫిన్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి, కుదరదు కాబట్టి ఎక్కువ చేయను నేను టిఫిన్స్. చపాతీ అయితే ఎప్పుడు చేస్తాను. ఇక్కడ అయితే పచ్చడి అయితే పట్టేసిందండి. పచ్చడిలో పోపుకి మిరపకాయలు కూడా వేయను. ఆ మిరపకాయలు వేసినా కారం అని తినరు వీళ్ళు. ఇక్కడైతే దోశల పిండి అయితే మొన్న పట్టిందండి. మొన్న గ్లాసులు అంటే 3 గ్లాసెస్కి మాకు 3 టైమ్స్ అయిందండి. అంటే ½ కేజీ, ½ కేజీ అన్నమాట మొత్తం. ఇక్కడైతే మా పిల్లలకు నచ్చినట్టు కాదు, నాకు గబగబా దాబర అయితే అన్నీ ఒక 10 అయితే దోశలు కంప్లీట్ చేసిందండి. కొంచెం మంచిగానే వస్తున్నాయి, పర్లేదు అప్పటికి ఇప్పటికి. అంటే అసలే చేయకపోవడం కన్నా చేసి పర్లేదు బాగా వస్తున్నాయని ఫీల్ అయ్యి చేస్తే ఇంకా మళ్ళీ చేయడానికి కూడా మనకి మనసు ఒప్పుతుంది కదా అండి. సో మా పిల్లలకైతే దోశలు కంప్లీట్ చేసి ఇక్కడైతే లంచ్ అయితే పెట్టేసిందండి. టిఫిన్ బాక్సులు ఇట్లా జాయింట్ తెచ్చిండు కదా, 2 బాక్సెస్ తెచ్చిండు కదా, అందులో కింద కర్రీ పెట్టి పైన బాక్స్ పెట్టమ్మా అని రోజు అరుస్తున్నారు. ఒకసారి వీళ్ళకి పెడితేనే తెలుస్తుందని ఈరోజు అయితే పెట్టిండండి. చూడాలి. ఇంకా మా ఆయనకు చారు చేసిందని చెప్పిన కదా, మా ఆయన మందం అయితే చారు చేసి వీళ్ళకి లంచ్ అయితే పెట్టేసిందండి బ్యాగులలో. ఈ బ్యాగుల కాడ కూడా గొడవే అండి వీళ్ళతోని. అబ్బా నన్ను అయితే ఇబ్బంది పెడుతున్నారు మా పిల్లలు. బేట అడిగితేనే చెప్తావా హాయ్? కాదు డాడీ, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. పెయింటింగ్ చేస్తానా బిడ్డ? పొద్దున్నే లేచి టిఫిన్లు చేయడం ఇబ్బంది అండి, కానీ పిల్లల కోసం తప్పదు కదా. బయట తెచ్చిన ఫుడ్ కంటే మనం ఇంట్లో మనకు నచ్చిన విధంగా చేసుకొని పిల్లలు పెడితే తప్పేం లేదండి. సో నేనైతే ఆ విధంగా ట్రై చేస్తున్నాను. ఎంత కష్టమైనా పిల్లల కోసం కష్టపడాలి. ఇవి కష్టమా అని అంటే కష్టమే అండి, ఏదైనా కష్టమే. ఇంటికాడ నుండి అన్ని పనులు చేస్తారు, కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికాడ నుండి ఏం చేసినావు అంటారు. కానీ ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నాం అనేది ఇంటికాడ ఒక రోజు ఉండి పనులు చేస్తే తెలుస్తుంది.
బయటికి వెళ్ళిన వాళ్ళకి పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే అయిపోతుందండి. కానీ ఇంటికి అన్న వాళ్ళకి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పనే ఉంటుంది. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది, ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంటికంటే ఏం చేస్తాను నువ్వు అని మాత్రం ఫ్రీగా ఒక డైలాగ్ అయితే వదులుతారు కదా అండి. పనులు అంటే నేనైతే మా ముగ్గురు పిల్లలకు నేను ఒక్కదాన్ని చేసుకోవాలండి. అట్లా నాకైతే పనులు అయితే తీరవన్నమాట. అందుకే టిఫిన్స్ కూడా పెట్టుకోను. ఇలా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మా ఆయన వెనక నుండి ఇంటికాండి ఏం చెప్తాను, మొలిసిన గడ్డ అంతా వీకొచ్చు కదా అంటున్నాడండి. ఈ చెల్లమ్మది అయితే నిన్న బర్త్డే అయింది, మా ఇంటి పక్క చెల్లమ్మ. ఇది బాగా పాపులర్ అవుతుంది, వీడియో తీయచ్చు కదా అక్క అని చూపిస్తుంది. తీస్తాను రా అని చెప్పిన. ఇక్కడ మా కేక్ కట్ చేసేటప్పుడు వెళ్ళలేదని మా ఇంటికి అయితే కేక్ తెచ్చిచ్చిందండి. మా రోజు లంచ్ బాక్స్ కాడ ఏడ్చుడేనా చెప్పు? ఊకి అన్నది కావాలి, రెండు సేమే ఉండే మళ్ళీ రెడ్ కాడైంది, బ్లూ కాడైంది. రెడ్ కలర్ కావాలి. అట్లా చేయొద్దు నాన్న, మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. అది మంచిగా ఉండాలి, గుడ్ బాయ్ లాగా ఉండాలి. అందులో ఎక్కువ అన్నం పెట్టిన అన్నయ్య కోసం అని, నువ్వు కొంచెమే తింటావు కదా. మొత్తం తింటావు, సరే తీ. నువ్వు అన్నయ్యది ప్రతిది అడుగుతానవని అన్నయ్య కాంప్రమైజ్ అవుతలేడు. ఇక ఏందిరా నువ్వు, అబ్బా ఏందిరా నువ్వు తల్లిగా. ఇగో ఇది రిషిది, ఇది మిట్టుది. ఫ్రెండ్స్ ఇది అయితే నిన్నటి వీడియో అండి. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మా పెద్దబాబుకి అయితే హెల్త్ బాగాలేదండి. ఇంకా మా చిన్న బాబు ఏం చేస్తాడు, అన్నయ్య స్కూల్కి వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళనమ్మా అనేసి అంటాడు. ఇంకా మా ఆయనతో చెప్పేసిన, పెద్ద ఆయనకి హెల్త్ బాగాలేదండి, నువ్వు పంపిస్తలేనంటే సరే తీ అన్నాడు. సో ఈరోజు అయితే పప్పు కర్రీ వండుతున్నానండి. దానికోసం అయితే టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఆనియన్ అన్నీ కట్ చేసుకొని పప్పుకైతే పోపు పెట్టేసుకున్నాను. పప్పులో ఆనియన్, అల్లం కూడా వేస్తా అని చెప్పాను కదా, బట్ అల్లం అయితే కంప్లీట్ అయిందండి, లేదు. సో ఫస్ట్ అయితే టమాటా వేసుకున్నది, కొంచెం గుజ్జు అయినాక కొంచెం పసుపు వేసుకొని ఆ పప్పు అయితే వేసుకుంటాను. పప్పు అయితే 2 సార్లు కడిగానండి, ఎందుకంటే అక్కడ కవర్లలో పెట్టి మట్టి ఉంటుంది కదా, చెరుక్కొని 2 సార్లు అయితే కడిగి అయితే పెట్టుకున్నానండి. ఒకసారి అట్లనే కడగకుండా పోస్తే నా పెళ్ళైన కొత్తలో అండి చెరిగి డైరెక్ట్ అందులోనే పోసిన. నా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఎప్పుడైనా కడిగే వేసుకుంటాను. రొయ్యలైనా ఏదైనా కడిగే వాడుతానండి నేను. టైంకి అయితే టైంలోపు అలవాటు ప్రకారం అయితే అన్నీ రెడీ చేసిందండి. బట్ పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదు. సో ఈరోజు కర్రీ వచ్చేసి మాది మైసూర్ పప్పు, కొంతమంది ఎర్రపప్పు అని కూడా అంటారు, మేమైతే మైసూర్ పప్పు అంటామండి. కొంచెం వాటర్ అయితే పోసిన, ఇంకా చారు చేయనండి, ఇదే లూజ్ చేస్తున్నాం కాబట్టి చారు అవసరం లేదు. ఇక కొంతమంది అంటాను కదా, ఈ కర్రీ పప్పు కర్రీ, ఆలుగడ్డ కర్రీ కూడా వీడియో పెట్టాలా అంటానండి. ఏంది పప్పు కర్రీ అయితే కర్రీ కాదా, దాన్ని కొంతమందికి చేసుకోవడం వస్తే చేసుకోవడం రాదు. సో నా పద్ధతిలో నేను చూపిస్తున్నాను, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్